విజయవాడ తొమ్మలపల్లి కళాక్షేత్రంలో నాయి బ్రాహ్మణులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నాయి బ్రాహ్మణుల ఫెడరేషన్కు కొత్త పాలక వర్గాన్ని నియమించింది. వాటికి సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఎవరైతే రాష్ట్ర గనుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి అవమానం జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఆ కార్యక్రమానికి వెళ్ళిన ఆయనకి ఎవరైతే ఇంతకుముందు అంటే కృష్ణా జిల్లాలో మాజీ ఎస్పీగా వ్యవహరించినటువంటి రవీంద్రనాథ్ బాబు ఈయన ఒకే వేదికను పంచుకోవడం వల్ల తీవ్ర మనస్తాపానికైతే కనుక కొల్లు ఎవరైతే మంత్రి కొల్లు చాలా తీవ్ర మనస్తాపానికైతే గురయ్యారు. ఎందుకంటానంటే ఈ కొల్లు రవీంద్రబాబు ఎవరైతే ఉన్నారో ఆయన ఎందుకు తీవ్ర మనస్తాపానికి గురయ్యారంటే ఏదైతే ఒకే వేదిక మీద ఎవరో కృష్ణా జిల్లా మాజీ ఎస్పీ రవీంద్రనాథ్ ఈయన ఒకే వేదికను పంచుకోవడం వల్ల అసలు ఆయన్ని నన్ను ఒకే వేదిక మీద ఎలా కూర్చోబెట్టరు? ఆయన ఎవరో తెలుసా మీరు? ఆయన నన్ను కావాలని ఏ కేసు లేకపోయినా సరే అక్రమ కేసులు బనాయించి 53 రోజులు వైసీపీ హయాంలో 53 రోజులు నన్ను జైలు పాలు చేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు స్టేజ్ మీద కూర్చోబెడతారా? కాబట్టి కూర్చోబెట్టి స్టేజ్ మీదకి నన్ను కూడా ఆహ్వానిస్తారా అనేది కనుక చాలా మన ఆవులకల్ చాలా తీవ్రంగా మనస్తాపం అయితే చెందాను అని ఆయనగానే ప్రెస్ మీట్లో ఏదైతే మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఆవేదనని వ్యక్తం చేశారు. కాబట్టి ఇలాగ టీడీపీ మంత్రి ఇప్పుడనే కాదు టీడీపీలో చాలామంది మంత్రులకు అవమానం జరుగుతుంది అని మనం చాలా సందర్భాల్లో మనం వింటున్నాం. ఎందుకంటే ఏదైతే వేదికను పంచుకునే సందర్భంలో బాగా ఎక్కువగా ఇంతకుముందు గతంలో జరిగింది. వైసీపీ నాయకుల్ని అలాగే టీడీపీ మంత్రులు కూడా జనసేన మంత్రులు టీడీపీ మంత్రులు జనసేన నాయకులు కొంతమంది ఒకే వేదికను పంచుకున్నారని చెప్పేసి గతంలో కూడా వార్తలు వచ్చాయి. కాబట్టి అప్పుడు కూడా అది అధిష్టానం చాలా సీరియస్గా తీసుకుంది. దాని మీద చాలా మటుకి వాళ్ళని సంజయ్ అడగడం జరిగింది అనేది కనుక మనం విన్నాం. కాబట్టి ఇక్కడ మంత్రి ఎవరైతే కొల్లు రవీంద్ర ఉన్నారో ఈయనకి ఈ జరిగిన అవమానం గురించి తనంతట తానే విలేకరుల సమావేశాలు అయితే చెప్పడం జరిగింది. ఎలా అయితేనండి మొత్తానికి ఆ ఎస్పీ విషయంలో అయితే కనుక నాకు ఇది అవమానమే, ఒకే వేదిని పంచుకోవడం కావాలని అన్యాయంగా నన్ను నా కుటుంబాన్ని చాలా ఇబ్బందులు పాలు చేశాడు ఏంటి, కావాలని నా మీద తప్పుడు కేసులు బనాయించి 53 రోజులు జైల్లో ఉండేటట్టు చేశాడు. అలాంటి వాళ్ళతోటి నన్ను వేదిక మీద కూర్చోబెడతారా అనేది కనుక చాలా సీరియస్ అవటం అలాగే చాలా బాధపడటం మనస్తాపం చెందటం జరిగిందంట. ఇది జరిగింది మొత్తానికి. ఎలాగైతేనండి కొన్ని వేదికల మీద ఎలా అయితే జరుగుతుంది చూస్తున్నా. మీరు అందరూ అక్కడ మర్చిపోవద్దు, పక్కాగా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.